గెట్ రెడీ విత్ మీ యాజ్ అ బ్రైడ్స్మేడ్ ఫర్ సీతమ్మ తల్లి. మా అపార్ట్మెంట్లో మా సిరీస్కి ఈసారి సీతమ్మ సైడ్ అనమాట. అందుకే మేము పెళ్ళికూతురు తరఫున మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఆల్రెడీ పెట్టేసుకున్నా. తర్వాత ఎల్ఏ ప్రో కన్సీలర్ తీసుకొని డార్కర్ షేడ్ ఇంకా లైటర్ షేడ్ రెండు మిక్స్ చేసేసి మొత్తం బ్లెండ్ చేసుకొని ఫౌండేషన్ కూడా అప్లై చేసేసుకున్నా. కొంచెం పిగ్మెంటేషన్ ఉంటే డార్కర్ షేడ్ ఆఫ్ కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేసేసిన. సెట్టింగ్ పౌడర్ తోని మొత్తం ఫేస్ అంతా సెట్ చేసేసి కాంటోర్ అప్లై చేసేసుకున్నా. కాంటోర్ అంతా మంచిగా బ్లెండ్ చేసుకొని స్విస్ బ్యూటీ నుంచి లిప్ లైనర్ అప్లై చేసుకుంటున్నా. మ్యాక్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నా ఇన్ ద షేడ్ మెహర్. తర్వాత బ్లష్ అప్లై చేసుకుంటున్నా. ఐ లవ్ బ్లష్. సేమ్ బ్లష్ ప్యాలెట్ నుంచి నా ఐస్ మీద కూడా పింక్ కలర్ షేడ్ అప్లై చేసుకుంటున్నా టు అచీవ్ అ పింక్ మోనోక్రోమాటిక్ లుక్. టైట్ లైన్ చేసుకుంటున్నాను. ఎన్ని అవర్స్ నుంచి టైట్ లైన్ చేసుకుంటున్నా కానీ నా కళ్ళకి నీళ్ళు అయితే ఆగవు. దాని తర్వాత ఐలైనర్ పెట్టుకుంటున్నా. అప్పుడప్పుడు వింగ్ ఐలైనర్ ఎంత సతాయిస్తుంది అంటే అసలు రానే రాదు. ఈ రోజు కూడా అట్లనే అయింది. మొత్తానికి క్యూటిప్ హెల్ప్ తోని సరిగ్గా చేసుకున్నా. మళ్ళీ ఒకసారి బ్లష్ ప్యాలెట్ లోంచి పింక్ షేడ్ తీసుకొని ఐలెట్స్ మీద అప్లై చేసుకుని తర్వాత హైలైటర్ అప్లై చేసుకున్నా. అసలు నేను ఆ లైఫ్ లో ఐబ్రోసే చేసుకోకపోతుండే. ఇప్పుడు ఐబ్రోస్ చేసుకోకుండా అసలు నేను బయటికే పోను. దాని తర్వాత మస్కారా యాడ్ చేసుకుంటున్నా. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. కళ్ళకి నీళ్ళు వస్తే ఇట్లా క్యూటిప్ అట్లా 2-3 సెకండ్స్ పెడితే ఆగిపోతుంది నీళ్ళు. హైలైటర్ ప్యాలెట్ లోంచి పింక్ కలర్ షిమ్మర్ తీసుకొని ఐలిడ్స్ మీద అప్లై చేసుకుంటున్నా. తర్వాత హెయిర్ బ్రష్ చేసేసుకొని హెయిర్ స్టైల్ వేసేసుకుంటున్నా. ఇది ఇంకొక ఫేవరెట్ హెయిర్ స్టైల్. సో చిన్న క్యూట్ క్లచ్ ఏంబి మాల్లో కొనుక్కున్నా. దాని తర్వాత ఇప్పుడున్న కమ్మలు తీసేసి మా అమ్మ నా బర్త్డేకి ఇచ్చిన కమ్మలు పెట్టేసుకున్నా. బొట్టు మర్చిపోయినా. సో మళ్ళీ పోయి బొట్టు తెచ్చుకొని బొట్టు పెట్టుకున్నా. దాట్స్ మై ఫైనల్ లుక్. మేకప్ అంతా సెట్టింగ్ స్ప్రే తో సెట్ చేస్తున్నా. అండ్ yes, all ready for the పెళ్లి. బాయ్ పీపుల్స్.